మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్ లో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని పార్టీ సిద్ధాంతాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు మాజీ నేతలతోనూ రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ సీఎం రేవంత్ పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 2-3 మినహా రాష్ట్రాలన్నింటిలో అధికారం కోల్పోతున్న కాంగ్రెస్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పార్టీని అజేయంగా తీర్చిదిద్దేందుకు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వికారాబాద్లోని హరిత రిసార్ట్స్లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు రాహుల్ కు స్వాగతం పలకనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్ లో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని పార్టీ సిద్ధాంతాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు మాజీ నేతలతోనూ రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఇవాళ అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి రానున్నట్టు చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే తెలుగు రాష్ట్రాలు రెండు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న డిసిసి శిక్షణ ముగింపు కార్యక్రమంలో కూడా పాల్గొంటారు చెప్పుకోవచ్చు. అనంతరం రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఈ రోజు శంషాబాద్ లో కూడా రాహుల్ గాంధీకి స్వాగతం పలకడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రాహుల్ గాంధీకి కూడా స్వాగతం పలుకుతారు చెప్పుకోవచ్చు. అనంతరం శంషాబాద్ నుంచి కూడా వికారాబాద్, అనంతగిరికి సంబంధించిన రిసార్ట్ కు తీసుకెళ్తారు చెప్పుకోవచ్చు. అక్కడ డిసిసికి సంబంధించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం దేశవ్యాప్తంగా అంటే అయితే రాజ్యసభ సంబంధించిన సీట్లు కావచ్చు, మిగతా రాష్ట్రంలో దేశంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రావడానికి కావాల్సిన దిశానిర్దేశాన్ని కూడా అక్కడ ముఖ్య నేతలతో చర్చిస్తారు చెప్పుకోవచ్చు. అక్కడ అయితే తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ సంబంధించిన ఇన్ఛార్జ్ నటరాజన్ కూడా పాల్గొంటారు చెప్పుకోవచ్చు. ఇక్కడ నిన్న మొన్న జరిగిన మున్సిపాలిటీ కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కావచ్చు, రేపు జరగబోయే జిఎస్జి ఎన్నికలకు సంబంధించిన పూర్తి దిశానిర్దేశం కూడా అక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే మావోయిస్టులకు సంబంధించిన లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా రాహుల్ గాంధీ కలిసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందించి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన కూడా ఆ లొంగిపోయిన మావోయిస్టులతో కూడా రాహుల్ గాంధీ నేరుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ పర్యటన ఇటు పొలిటికల్ ఎఫ్ఐఆర్ గా తీర్చిదిద్దని చెప్పుకోవచ్చు. అధికారం అయితే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కొన్ని 2-3 రాష్ట్రాలు మినహా పార్టీని బలోపేతం తీసుకోవడానికి కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకెళ్లాలనే దిశానిర్దేశాన్ని రాహుల్ గాంధీతో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నది. దాంతో పాటు పిసిసి అధ్యక్షుడు కావచ్చు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే నటరాజులు కావచ్చు, మిగతా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. మెయిన్ గా అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా, అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడానికి ఎట్లా ముందుకెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన వారికి దిశానిర్దేశం గత 10 రోజులుగా ముగిశాయి చెప్పుకోవచ్చు. ఈ ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ స్వయంగానే హాజరవుతున్నారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే ఎన్నికల కంటే ఇచ్చిన మేనిఫెస్టోలకు సంబంధించిన పథకాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతానికి మరోసారి అవకాశం తెలంగాణలో తీసుకోవడానికి కావచ్చు, అలాగే అయితే ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మట్టి చూపించడానికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి దిశానిర్దేశాన్ని అక్కడ పూర్తిగా అక్కడ డిసిసి అధ్యక్షులు కావచ్చు, అలాగే
ముఖ్య నాయకులు ప్రముఖులు కూడా ఆ దిశానిర్దేశం చేయనున్నారు చెప్పొచ్చు. అలాగే రాజ్యసభ సంబంధించిన సీట్ల విషయాలు కూడా రాహుల్ గాంధీ అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజ్యసభ సీట్లో కొన్ని వివాదాలు తలెత్తున చెప్పుకోవచ్చు. ఎవరికి ఇవ్వాలన్నది ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీల వారు కూడా తలనొప్పిగా మారిన నేపథ్యంలో రైట్. ఇవాళ రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కూడా ఇక్కడ అన్ని పూర్తిగా వెళ్ళవచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పూర్తిగా ఇటు సీఎం కావచ్చు, రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా వద్ద పూర్తిగా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు చెప్పుకోవచ్చు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకొండ.